కరస్పాండెంట్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనకు రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ కమిషన్ ఏదైతే ఉందో మనకు ఎన్సిపిసిఆర్ ఈ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ అందజేసి తక్షణమే వివిధ మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక 20 మంది కరస్పాండెంట్ మిత్రులతో అంటే దాదాపు 200 మంది కరస్పాండెంట్లతోని ఒక మీటింగ్ ఒక వర్క్షాప్ కండక్ట్ చేయడం, పర్టికులర్గా ఆ వర్క్షాప్లో రైట్ టు ఎడ్యుకేషన్ సంబంధించిన అంటే ప్రైవేట్ పాఠశాలలో 25% ఇంప్లిమెంట్ జరగట్లేదు తెలంగాణ ప్రభుత్వంలో అనేది 2009లో ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏర్పడదో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 15 సంవత్సరాలు అంటే గత 3 ప్రభుత్వాలు కూడా ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేయలేదనే ఒక ముఖ్య ఉద్దేశంతో దీన్ని వెంటనే తక్షణమే అమలు చేయాలనే ఒక సదుద్దేశంతో నేషనల్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర సంబంధించిన టీఎస్ కమిషన్తో సంబంధించకుండా డైరెక్ట్గా నేరుగా ప్రభుత్వానికే ఒక మీటింగ్ని అరేంజ్ చేయమని మీటింగ్ని ఇమీడియట్లీ అరేంజ్ చేయమని గత నెల 25వ తేదీ వారికి ఒక లేఖ సమర్పించడం జరిగింది. దానికి అనుగుణంగా మొన్న 7వ తేదీన అన్ని జిల్లాల యొక్క విద్యాశాఖలకు పంపించి మేము ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకు 20 మంది కరస్పాండెంట్ మిత్రులను తీసుకొని మర్రి చెన్నారెడ్డి భవన్కు 13వ తేదీ నెల రమ్మని పిలవడం జరిగింది. మరి దీనికి సంబంధించిన అంశంలో మన రాష్ట్ర కమిటీ ఇప్పుడే ఒక జూమ్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో దానిలో కొంత సాధ్యాలన్నింటినీ కూడా దీన్ని అవేర్నెస్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దాదాపు ఎందుకంటే 11,000 పాఠశాలల యొక్క భవిష్యత్తు, ముఖ్యంగా బడ్జెట్ స్కూల్స్ యొక్క భవిష్యత్తు ఉంది కాబట్టి మరి దీన్ని వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఎందుకంటే ఎక్కడైతే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం లేదో ఆ ప్రభుత్వం లేని ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో అలాంటి రాష్ట్రాలకు నేరుగా టీఎస్ కమిషన్ సంబంధం లేకుండా ఏదైతే చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ ఉందో దానికి సంబంధించిన అంశంలో వారితో నేరుగా సంప్రదించకుండా డైరెక్ట్గా నేషనల్ కమిషన్కి పవర్స్ ఉంటాయి, అట్లాగే స్టేట్ కమిషన్ కూడా అదే పవర్స్ ఉంటాయి. వాళ్ళు చక్కగా వచ్చేసి మన విద్యాశాఖతోని సంబంధించి విద్యాశాఖకు ఉత్తర్వులు అందజేసి వెంటనే మనతో మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. మరి ముఖ్యంగా మిత్రులారా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం రియంబర్స్మెంట్ కింద మనం పూర్వము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూనియర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ ప్రొఫెషనల్ కాలేజీలు కూడా రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇలా రియంబర్స్మెంట్ వల్ల చాలా ఇంజనీరింగ్ కాలేజీలు కానీ చాలా డిగ్రీ కాలేజీలు కనుమరుగైనాయి. కారణం ఏంటంటే సకాలంలో ప్రభుత్వము ఆ యొక్క సంబంధించిన బడ్జెట్ను విడుదల చేయకపోవడం, గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇలా పెండింగ్లో ఉన్నాయి. మరి అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దాదాపు ఒక 200 పాఠశాలలు ఉండే 2007 నుంచి నేను చూస్తా ఉన్నాను. మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంబంధించిన అంశంలో కూడా సకాలంలో బడ్జెట్ రిలీజ్ కాక చాలా మంది కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. దాదాపు ఒక 50 కాలగర్భంలో కలిసినాయి. అంటే ప్రభుత్వంతో ఏదైతే నిధులు వస్తూ ఉన్నాయో ఎందుకంటే ప్రభుత్వము దాని పని తను చేస్తూ ఉంటుంది. వెల్ఫేర్ స్కీమ్స్లో ప్రజాస్వామ్య పద్ధతిలో వారికి ఖచ్చితంగా ప్రజలకు ఏదో ఒకటి మేలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఒక మంచి కాన్సెప్ట్తో ముందుకెళ్తూ ఉంటాయి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా. సో మరి ఇలాంటి సమయంలో మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మనం ఆ ఉచ్చులో కనుక పడి ఒకవేళ వాటికి సంబంధించిన అంశంలో మనం సాధ్యాలు కనుక ఆలోచన చేసుకోకపోయినట్లయితే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. మనం దానికి వ్యతిరేకం కాదు. కానీ ప్రభుత్వాలు ఆలోచించాల్సిన ఏంటంటే ఖచ్చితంగా తల్లిదండ్రులకే నేరుగా కనుక డబ్బు ఇచ్చి తల్లిదండ్రులకే నేరుగా ఒక ఇంత డబ్బు మేము ఇవ్వగలుగుతాం, ఇంత దానికి ఒక స్లాబ్ ఫస్ట్ క్లాస్కి ఎంత, సెకండ్ క్లాస్కి ఎంత, థర్డ్ క్లాస్ ఎంత, ఫస్ట్ నుంచి నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఒక స్లాబ్ ఫిక్స్ చేసి ఒక అమౌంట్ను సంవత్సరానికి మేము ఇంత ఇవ్వగలుగుతాం, ఈ అబ్బాయిని ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద మేము సెలెక్ట్ చేసుకున్నామని ప్రభుత్వమే స్వయంగా ఆ రైట్ టు ఎడ్యుకేషన్ ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఎంత స్ట్రెంత్ ఉన్నది, ఏ పాఠశాలకు ఎంత స్ట్రెంత్ ఉన్నది అనేది ప్రభుత్వమే కనుక నేరుగా లెక్కలు తీసుకొని ప్రభుత్వమే ఆ తల్లిదండ్రులకు డైరెక్ట్గా కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే డీబీటీ ద్వారా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనే ఒక ఆలోచన కనుక పెట్టినట్లయితే అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. కేవలం పాఠశాలకు కనుక డైరెక్ట్గా ఇచ్చినట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం మేనేజ్మెంట్స్. మనం అందరం కూడా ఈ యొక్క ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఈ రకంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి కమిషన్ కూడా ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం 2014లో ఏదైతే ప్రభుత్వం వచ్చిందో అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిందని రైట్ టు ఎడ్యుకేషన్ మేము పెట్టలేము అని అప్పుడు నేరుగా రాష్ట్రపతికి లేఖ రాయడం జరిగింది, 2 ముఖ్యమంత్రులు కూడా. మరి ఇది 2009 నుంచి ఈ రోజు వరకు కూడా మనకు పెండింగ్లో ఉంది, 24 వరకు కూడా పెండింగ్లో ఉంది. కారణం దయచేసి మిత్రులారా దీనిపైన మనము మన పాఠశాల స్వచ్ఛంగా నడుపుకుంటా ఉన్నాం. ఈ నిధులు రావడం వల్ల కూడా మనం రేపటి నాడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా మనం దీనికి సంబంధించిన అంశంలో రేపు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ సందర్భంగా
ఎక్కడెక్కడైతే కాలేజీలలో కానీ ఎక్కడెక్కడైతే ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చి ఇక్కడ కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ తరుణంలో ఎన్నికల మూమెంట్లో ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం ఏంటంటే నేను ఇంప్లిమెంట్ చేయాలని ఒక గట్టి తపనతో ఉన్నది. కాబట్టి ముఖ్యంగా ఎక్కడైతే బీజేపీ అంటే బీజేపీ పాలిత ప్రాంతాలు రాష్ట్రాలు లేవో అక్కడ మిగతా అన్ని కూడా నేరుగా డైరెక్ట్గా కమిషన్తో సంప్రదించి ఈ యొక్క ఇంప్లిమెంట్ చేయడం కోసం ముందుకు వస్తూ ఉన్నారు. సో స్వాగతిస్తాం. కానీ దీనికి ఆ పాఠశాలకు సంబంధించిన వనరులు కానీ ఇదంతా కూడా ఇప్పటి వరకు తల్లిదండ్రుల ద్వారా నేరుగా వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వం ద్వారా రావడం వల్ల సకాలంలో రాక ఇలా దాదాపు వందల వేల పాఠశాలలు కూడా వేల కళాశాలలు కూడా వందల ఇంజనీరింగ్ కాలేజీలు ఇలా మూతపడి ఉన్నాయి. కాబట్టి దయచేసి దీనిపైన ప్రభుత్వాలు అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ 25% ఇంప్లిమెంట్ చేయాలని ఏదైతే యాక్ట్ తెచ్చారో ఏదైతే చట్టం తెచ్చారో దాన్ని సమర్థవంతంగా ఒక సమగ్ర నివేదిక ద్వారా అన్ని ఇది ఏదైతే ఇప్పటి వరకు ఒక 8 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారో ఆ రాష్ట్రాల యొక్క అంటే ఏ రకంగా ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయో మనం మన అసోసియేషన్ ద్వారా తెలుసుకుందాం. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది తెలుసుకుందాం ఎక్కడెక్కడైతే ఇంప్లిమెంట్ అవుతా ఉన్నదో. మరి అలాంటి ఇబ్బందులు మనం ఎదుర్కోవద్దు అంటే రేపటి 13వ రోజు మనం 13వ తారీఖు రోజు మనం అందరం కూడా కలిసికట్టుగా దీన్ని అన్ని జిల్లాల్లో కూడా దీనిపైన ఒక సమగ్ర నివేదిక తీసుకొని ఆ 13వ రోజు మనం అంటే ఈ నెల 13th రోజు మర్రిచెన్నారెడ్డి భవన్లో మన మర్రిచెన్నారెడ్డి గారి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మనం ఖచ్చితంగా అక్కడ దీనిపైన తగు సూచనలు ఇచ్చే విధంగా పెద్దల సలహాలు తీసుకొని అవసరమైతే లీగాలిటీ తీసుకొని అవసరమైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన పెద్ద వాళ్ళే అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళవి కూడా దీనికి సంబంధించిన అనేక మంది సలహాలు తీసుకొని రేపటి రోజున ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా ఒక చీఫ్ అడ్వైజర్గా మీ అందరికీ సలహాలు ఇస్తా ఉన్నాను. ముఖ్యంగా మన పాఠశాలలు చక్కగా నడవాలి అంటే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ ప్రభుత్వం నుంచి విధులు కానీ చాలా ఇబ్బందులు పెడతా ఉంటాయి. ఎందుకంటే మనం అన్ని నామ్స్ అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు. కాబట్టి సకాలంలో ముఖ్యంగా డబ్బు కనుక రానట్లయితే పాఠశాల నడపలేం. కాబట్టి మనం అందరికీ కూడా జీతాలు కానీ కిరాయిలు కానీ దీనికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ప్రతిదీ కూడా మన దగ్గర డబ్బు ఖర్చు పెడతాం. ఆ డబ్బు మనకి ఇన్ టైంలో రాదు. ఏళ్ళ తరబడి పెండింగ్లో ఉంటే మనం పాఠశాల నడిపే బదులు ఏదైనా ఎక్కడైనా ఉద్యోగం చేసుకుంటే చాలు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. కాబట్టి దయచేసి మిత్రులారా ఇది అంటే ఇది రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తే అనేక బాధలు ఎదుర్కొంటామని అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఎంత ముందు తీసుకెళ్తుందో అంత మనం స్వీకరించడానికి ఓకే. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇది ఆల్రెడీ కోర్టులో కూడా పెండింగ్ ఉన్నది. దీనిపైన ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారని తెలంగాణ హైకోర్టులో కూడా ఉన్నది. మన సంఘం కూడా ఇంప్లీడ్ అయి ఉన్నది. దీనిపైన మనం ఎలా సూచనలు అన్నీ కూడా ఇంప్లీడ్ అయి ఉన్నాం. దీన్ని లీగల్గా అన్ని రకాలు కూడా మనం దీన్ని బాగా పర్యవేక్షణ అంటే దీన్ని గురించి బాగా ఆలోచించాల్సిన అవసరం ఉందని మీ అందరూ తెలియజేస్తుంది.